హాయ్ అండి. భోజనం చేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఈలోపు అమ్మవారు వస్తున్న డప్పులైతే వినిపించాయన్నమాట. ఇంకా అమ్మవారు వస్తున్నారని చెప్పి పసుపు నీళ్ళు, బియ్యం, కుంకుమ ఇలా పసుపు ముద్ద అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మా ఊరికి అమ్మవారిని అయితే తీసుకొచ్చారండి. ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత ఇలా ఊరంతా తిరుగుతారనమాట. ఘటం నెత్తి మీద పెట్టుకొని తిరుగుతారనమాట. ఇంకా అప్పుడు పసుపు నీళ్ళు వేసి కాళ్ళ మీద ఇలా బియ్యం ఇచ్చి మనమైతే దండం పెట్టుకోవాలి ఘటానికి. ఇంకా మేమైతే దండం పెట్టేసుకొని వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చేసిన తర్వాత యథావిధిగా ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదండి. ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ సామాన్లన్నీ తోమేసి పెట్టుకున్నాను. ఇంకా మా చిన్న మావయ్య గారు అయితే పొద్దున్న వస్తూ ఫ్రూట్స్ తెచ్చారనమాట. అరటిపళ్ళు ఇంకా సపోటా పళ్ళు తెచ్చారండి. ఇంక జ్యూస్ చేద్దాం కదా పిల్లలందరికీ అని చెప్పి బనానా జ్యూస్ అలాగే సపోటా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగున్నది. నేనైతే కొంచెం తాగి చూసాను అనమాట. తర్వాత పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంక రేపొద్దున శుక్రవారం కాబట్టి మొత్తం బయట చుట్టూరు కడుక్కొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఇంక డిన్నర్ అయితే అత్తయ్య వాళ్ళు ప్రిపేర్ చేశారు. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.